అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళుతూ కూటమి మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కూటమి మేనిఫెస్టోను 100% అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రజల్లో మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ కాదు ఇది లైవ్ ఏం లైవ్ పెడతారు. ఇంటింటికి కన్వర్ట్ చేస్తా ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దలు అయితేమి, కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. 13వ తేదీ ఎన్నిక కోసం ప్రతి కార్యకర్త ముందుకొచ్చి గట్టిగా కష్టపడతా ఉన్నాం. మేము ఈ వారం రోజులు గట్టిగా పనిచేస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అలాగే మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు. మేనిఫెస్టోలో ముస్లింస్కి అయితే ఏమి, తర్వాత కాపు కమ్యూనిటీకి అయితే ఏమి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.